ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనందరినీ కూడా ఎక్కడ చూసినా ప్రమాదాలు వింటున్నాం, మరణాలు చూస్తున్నాము, హార్ట్ అటాకులు, యాక్సిడెంట్లు. నిజంగా నేనైతే ఈ మధ్యకాలంలో ఈ వారం 10 రోజుల్లో సడన్ మరణాలు చాలా విన్నాను, చూస్తున్నాను. అవన్నీ వింటుంటే భయం వేస్తుంది. ఏ రోజు ఏ క్షణము దేవుడు మనలను ఎలా పిలుస్తాడో తెలీదు. అప్పటి వరకు మనకి ఇది నాది అది నాది కదా, మనం అనుకునే కంటే దేవునిలో ఎక్కువగా సిద్ధపడి, ప్రభువా నీ రక్షణ నా యందు నిలిచి ఉండునుగాక, నీ రక్షణ భాగ్యము నా మీద, నా పిల్లల మీద ఉండునుగా కానీ ప్రార్థన చేసుకోవడం మనకి ఎంతో శ్రేష్టమైనది. ఆమె తరాల వెంబడి తరాలు గతించిపోతున్నాయి. ఈ రోజున ఓ గొప్ప సేవకులుగా కోట్ల లక్షలకి మనం అధిపతులుగా ఉండొచ్చు. ఆ తర్వాత ఒక దినం మనకంటూ వస్తుంది, ఖచ్చితంగా మనం మరణించాలి. ఆ తర్వాత ఇంకా కొంతమందిని అట్లా ప్రభు పని అయితే ఆగదు, లోకం ఆగదు, చీకటి ఆగదు, ఏది మన కోసం ఆగదు. అందుకనే మనం సిద్ధపడాలి. ఒకటి మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. పాపులను చూసి నీ హృదయమునందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. అసలు ఏంటి సొలొమోను ఇంత చక్కటి జ్ఞానంతో ఆయన ఎంత బాగా రాస్తున్నాడు కదా, ఎంత చక్కటి మాట చెప్తున్నాడంటే, నిజంగా పాపులను చూసి నీ హృదయమందు మత్సరపడకము. మనం చాలామందిని అనేకులను చూస్తూ ఉంటాం కదా, మన కళ్ళ ముందు ఏ వ్యక్తిని కూడా మనం ఎలాంటి వ్యక్తిని చూసినా ముందు మనమే మంచివాళ్ళం అనుకుంటాం. ఫలానా వాళ్ళది బాగాలేదు, నచ్చలేదు అనుకుంటాం కదండి. ఏ వ్యక్తులమైనా నాదే గ్రేటు, లేకపోతే నేనే మంచి, నా అంత పరిశుద్ధులు లేరు, లేకపోతే నాలాంటి మంచివారు లేరు, సాత్వికులు లేరు, వినయం లేరు అని అనుకుంటాం. కానీ అది మాత్రం మన జీవితంలో తప్పు. ఎందుకంటే పాపులను చూసి నీ హృదయమందు మత్సరపడకము. కానీ దేవుడిచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే, మనకి నిత్యము అంటే ప్రతి క్షణము మనము భూమి మీద బ్రతికినన్ని రోజులు నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది ఎంత ఆశీర్వాదమో, ఎంత గొప్పతనమో, ఎంత మేలంటే, నిజంగా ఆయన చేసేటువంటి ఆ మేలులు ఎలా ఉంటాయంటే, వాళ్ళతో యెహోవా యందు భయభక్తులు గల వారితో దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే పాపులను చూసి నీ హృదయమందు మత్సరపడకు. ఎవరిని చూసి మనము అమ్మ వాళ్ళు నాకంటే దుర్మార్గులు నేనేం అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నిత్యము మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండనప్పుడంట మన జీవితంలో జరిగే గొప్ప కార్యం ఏంటంటే, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చు. ముందు గతి, గతించిపోయిన ముందు రోజులు దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడట కదా. మనం ఎప్పుడు అనుకుంటాం కదా, గడిచిపోయిన రోజులు చాలా మంచివి, గతించిన రోజులు చాలా మంచివి, అవి ఎంత అద్భుతమైన రోజులు, మళ్ళీ ఆ రోజులను చూస్తామా, మళ్ళీ ఆ రీతిగా జీవిస్తామా, మళ్ళీ అటువంటి పరిస్థితులు నా జీవితంలో వస్తాయా అని మనం ఎన్నో అనుకుంటాం. కానీ నిశ్చయంగా ముందు గతి రానే వచ్చును. మొదటి ప్రార్థన వస్తుంది, మొదటి కార్యాలు జరుగుతాయి, ఆగిపోయినవి దేవుడు జరిగిస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. నీ ఆశ భంగము కానేరదు కదా. దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నిజంగా మన ఆశ భంగము కానేరదు. ఎందుకంటే ఈ లోకాన్ని బట్టి మనం మొదటి స్థితుల్ని కోల్పోతున్నాం, మొదటి భక్తిని కోల్పోతున్నాం, మొదటి పరిచర్య, మొదటి విశ్వాసాన్ని, ఇవన్నీ మనం కోల్పోతున్నాం. దానికి గల కారణం ఏంటంటే, ఆయన ఇక్కడ మనతో పాపులను చూసి మనం ఏంటంట నీ హృదయమందు మత్సరపడతాం. మనం అనేకులను చూసి సేవకులైనంతే నేనే గొప్ప, వాళ్ళదేముంది అంటారు. పురుషులు ఏమంటారంటే, ఆడవాళ్ళు సేవ చేయొద్దు, వాళ్ళదేంటంటే. ఎప్పుడైనా మీరు వినండి, పలానా సేవకుడు మంచివాడంటే పెదాలు ఇరుస్తాం, లేకపోతే పదామె దేవుడు ఆమెని బట్టి ఆస్వాదించి ఏముందులో అక్రమసం ఏదో ఒకటి మనం
వారి గురించి మంచిగా మనం అవును దేవునికి స్తోత్రం, అది కేవలము దేవుని కృప అని మనం ఎప్పుడైనా దేవుని స్తుతించినట్టయితే తప్పకుండా మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారం అవుతాం. ఆమేన్. అందుకనే ఎప్పుడు మనం ఎదుటి వ్యక్తిని వారొక తప్పు భావంగానే చూస్తాం, కానీ దేవుని మీద ఉన్న భయము భక్తితో మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంట, మరి మనం నిజంగా సంతోషించలేము. అందుకే కానీ అవన్నీ పోతే నిశ్చయముగా మనకి మంచి గతి వస్తుంది, మన ఆశ భంగము కాలేదు. నిజంగా చెప్తున్నావా? నీ మొదటి స్థితిని, నీ మొదటి ప్రార్థన అమ్మ ఒక్కటే, నిర్మలమైన మనసు కలిగి ఉండండి. ఎవ్వరు ఏమన్నా మనం ఒకటే. ఎవ్వరు భక్తిగా ఉన్నారు, వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళు పైకి వెళ్తున్నారు, వాళ్ళ సేవ విస్తరిస్తుందన్న దేవునికి మహిమ కలుగునుగాక అనాలి. నేను తక్కువైపోతున్నాను, లేకపోతే నాకు తక్కువైపోతుంది, నన్ను దేవుడు తక్కువ అంచనేస్తాను ఎప్పుడు అనొద్దే. ఏ రోజైనా దేవుడు, ఇప్పుడు వచ్చే తుఫాన్లు చూడండి ఎట్లా వస్తున్నాయి. అసలు అనుకోని విధానంగా కన్నుమిని వెరగడం, ఒక గంటలో ఒక అరగంటలో మొత్తం అంతా కూడా ఈడ్చి కొట్టేస్తుంది. నేను అనుకుంటున్నా, అవును, ఇంతగా చేసే ఆ దేవుడు మన జీవితంలో కూడా ఎంతో గొప్ప కార్యాన్ని ఆయన చేస్తాడు. ఒక క్షణం చాలు, ఒక అరగంట చాలు, ఒక గంట చాలు ఆయన చేయాల్సిన తలంపులు మన జీవితంలో. అందుకే నిశ్చయముగా నువ్వు అనుకున్న స్థితిగతులు వస్తాయి, నిశ్చయముగా నువ్వు చేసే ప్రార్థన స్థితిగతులు వస్తాయి, నిశ్చయముగా నువ్వు పడుతున్న ఆశ ఎక్కడ భంగము కాకుండా నీ ఆశను దేవుడు నెరవేరుస్తాడు, నీ కోరికను దేవుడు నెరవేరుస్తాడు. కానీ నువ్వు మాత్రం, మనమందరం కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. అప్పుడు దేవుడు ఇవన్నీ మన జీవితంలో నెరవేర్పు చేస్తాడు. ఇవన్నీ మన జీవితంలో ఆయన నెరవేర్చి మనల్ని దీవిస్తాడు. అటువంటి కృప ఈ ఉదయకాలమున ప్రభువుని అంగీకరిస్తూ ఏకీభవిస్తూ ప్రార్థనలో ఉన్న ఈ ఉదయకాలమున ప్రభు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. మీ అందరి కోసం ఉదయకాలం ప్రార్థిస్తాను. పరిశుద్ధుడా, హల్లెలూయా, గ్లోరా, వందరా, పరిశుద్ధాత్మ తండ్రి, ఉదయకాలమున ఎంతమంది ఏకీభవిస్తున్నారు. ప్రతి ఇంటిని యేసు నామములో, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను అయా దర్శించి వారి ఆశను తీర్చి వారి కోరిక నెరవేర్పు చేసి వారు భయభక్తులు కలిగిన కుటుంబముగా మార్చబడుదురుగా కానీ ప్రార్థిస్తూ మంచి ఆరోగ్యము నాయన, వారు ప్రార్థించే అంశాలు వారికి నెమ్మదిని, ఆరోగ్యమును, ఆశీర్వాదమును, అయా పుట్టినరోజు, వివాహ దినం, ఏ అంశం పెట్టి ఉదయకాలం బలిపీఠాల దగ్గర ప్రార్థించారో అది జరుగునుగా కానీ ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇవన్నీ దేవుడు జరిగించునుగాక. ఆమేన్.